హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే ఒక మంచి చికెన్ ఫ్రై అయితే మీ ముందుకొచ్చాండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. అసలు వంట రాని వాళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ ఈజీగా చేసేస్తారనమాట. ఇది పప్పుచారుకి కానీ, లేదా మిరియాల చారు అంటారు కదా! మిరియాల చారుకి కానీ, లేదా ఏదైనా పచ్చళ్ళకి కానీ సైడ్ డిష్‌గా చాలా బాగా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ మసాలాలేం లేకుండా. ముందుగా అయితే ఒక రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి ఒకటి పెట్టుకోవాలి. మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. ఇందులోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఆనియన్స్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా! సో, అలా ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ అవుతుందో, ఎంత నూనె పడుతుందో అంత నూనె అయితే వేసుకోండి. ఇవి 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇలా నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఉల్లిపాయలను అందులో వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలనేది మాడకుండా చూసుకోవాలండి. ఉల్లిపాయలు మాడిపోయాయంటే చికెన్ ఫ్రై టేస్ట్ అనేది మారిపోతుందనమాట. బాగుండదు అంతగా. సో, అందుకని జాగ్రత్తగా దగ్గరుండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకోండి. ఈ గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే చిన్న టిప్ అయితే ఉందండి. ఈ స్టేజ్‌లో వీలై మీకు కుదిరితే సాల్ట్ వేసుకోండి. లేకపోతే పంచదారైనా వేసుకోండి. సాల్ట్ అయినా, పంచదారైనా ఈ రెండిట్లో ఏదైనా ఒకటేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల ఏందంటే ఉల్లిపాయలనేది తొందరగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈజీగా వస్తదనమాట. సో, అదే అండి చిన్న టిప్పు. నేనైతే ఇక్కడ సాల్ట్ వేసాననమాట. చూసారు గదా! ఒక 2, 3 నిమిషాలకైతే ఉల్లిపాయలనేది బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ ఫ్రై అయినా గూడా మాడు వాసనొస్తది. సో, అందుకని ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మొత్తం ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకొని వీటిని చల్లారనివ్వాలండి. కర్రీ టేస్ట్ అంటే ఈ ఆనియన్స్ మీదే ఉంటుంది. సో, అందువల్ల జాగ్రత్తగా చూసి దగ్గరుండి మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు ఇందుకోసం అయితే ఒక బౌల్ తీసుకుందాము. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. మామూలండి. స్కిన్‌లెస్ కాదు. నార్మల్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్‌ని 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇట్లా చిల్లీల గిన్నె అంటారు కదా! దాంట్లో ఏసుకొని అయితే నీళ్ళంతా వడగట్టేసుకోవాలి. వాటర్ ఏమి ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ చికెన్‌లోకైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు. అలాగే ఇప్పుడు మనం మెయిన్ మసాలాలైతే యాడ్ చేద్దామండి. ఈ మసాలాలు తప్ప ఇంకేమి యాడ్ చేయట్లేదు. 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్, ఆచి చికెన్ మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి. ఇవన్నీ వేసేసుకోవాలండి. అంతే అండి. ఇంకా ఎక్స్‌ట్రా ఏం మసాలాలు ఏమి వాడమండి. మీకిష్టమైతే ఈ స్టేజ్‌లో నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ ఫ్లేవర్ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ ఈ సీజన్‌లో నాకు పడదండి నిమ్మకాయి. నాకు సైనస్ ఉందనమాట. సో, అందువల్ల నాకు నిమ్మకాయ పడదు. అందువల్ల నేను పిండలేదిక్కడ. మీకు ఇష్టమైతే పిండుకోండి. ఇలా నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత ఇలా మొత్తం మసాలాలు మొత్తం చికెన్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి ఇట్లా చూసారు కదా! ఇట్లా స్మాష్ చేస్తూ, ఇట్లా రుద్దుతూ బాగా చికెన్ ముక్కలకి బాగా మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూస్తారు కదా! ఇట్లా రఫ్ చేస్తూ మొత్తం కలుపుకొని చికెన్ మసాలాలు మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10, 15 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేస్తే మసాలాలంతా చికెన్‌కి బాగా పడతాయన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం గదా! సేమ్ అదే ఆయిల్‌లో మసాలా దినుసులైతే వేసుకుందామండి. అదే చెక్క, లవంగా, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు. నేను ఆవాలేస్తానండి. నాన్ వెజ్‌లో ఆవాలు వేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఏసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆవాలు మొత్తం పోపు దినుసులు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలు, పోపు దినుసు, ఆవాలన్నీ చిటపటలాడిన తర్వాత అయితే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం గదా చికెన్ను
ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా చికెన్ మొత్తం అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా! మొత్తం చికెన్ అయితే ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం కలుపుకుందామండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. అంటే చికెన్‌లోంచి వాటర్ వచ్చే వరకు మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి మొత్తం ప్రాసెస్ అయితే చేసుకోవాలనమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి అరోమా వస్తూ, మంచి స్మెల్ వస్తూ అసలు చెప్పనవసరం లేదు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చేసుకోవడం చాలా సింపుల్‌గా చూస్తున్నారు కదా! చాలా తక్కువ ప్రాసెస్‌లో చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. ఇలా మొత్తం కలబెట్టేసుకోవాలండి. ఇలా కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, అది మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌లోంచి వాటర్ పైకొచ్చే వరకైతే ఉంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా! చికెన్‌లోని వాటర్ ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము. చూసారు కదా! ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్‌లో మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలండి ఇంకా. ఎందుకంటే వాటర్ కూడా కొంచెం ఇంకిపోవచ్చాయి కదా! సో, అందుకని ఈ స్టేజ్‌లో మంట లో ఫ్లేమ్‌లో పెట్టేస్తే చికెన్ ఈవెన్‌గా బాగా ఫ్రై అయిపోతుంది. బాగా డ్రై అయిపోవాలండి. బాగా డ్రై అయ్యే వరకు అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్‌లో పెట్టేయాలండి ఇప్పుడు. మీడియం ఫ్లేమ్‌లో గాని, హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. చికెన్‌ని బాగా డ్రై చేసేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! అస్సలు వాటర్ ఏం లేకుండా నూనె అనేది సెపరేట్ అయ్యి ప్రతి ముక్క జ్యూసీగా టేస్టీగా చాలా అయితే చాలా బాగుందండి. అసలు చాలా సింపుల్‌గా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇట్లా చికెన్ పకోడా అలా చేసుకుంటారు కదా! అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతుందనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండా తక్కువ ప్రాసెస్‌లో, తక్కువ మసాలాలతో చాలా సింపుల్‌గా చేసుకునే చికెన్ ఫ్రై అండి. ఇది పప్పుచారుకి, మిరియాల రసానికైతే చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా అయితే మనం కొత్తిమీర చల్లేసుకుందాము. ఇలా కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దింపేసుకోవడం అండి. అంతే అండి. టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా! గంట సింబల్‌ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ నొక్కి